అందులో ఈయంతో గొడవపడి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి పంతానికి పోయి అస్సలు రాదు. నాకు గుండె దడగా ఉంది సీత. కాస్త ఆదిని వెళ్ళి సంజన ఎక్కడుందో చూడమని చెప్పు ప్లీజ్ సీత. ఈ ఒక్క సాయం చేసి పెట్టు. సరే సరోజా, నేనిప్పుడే ఆదిని పంపిస్తాను. నువ్వేం టెన్షన్ పడుకో. సరే సీత. ఆది, నాకంతా అర్థమైంది సీతమ్మ. సంజు ఎక్కడికి వెళ్ళదు, ఆటో పట్టుకుని ఇంటికే వెళ్తుంది. ఇంకో 5 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. తనేమైనా ప్రాబ్లంలో ఉందేమోరా, అందుకే ఇంకా ఇంటికి వెళ్ళలేదేమో. ఒకసారి వెళ్ళి చూడొచ్చు కదా. ఏంటి పవి నువ్వు అన్నీ తెలిసి కూడా నువ్వే ఇలా మాట్లాడతావేంటి? ఎవరికైనా తన వల్ల ప్రాబ్లం రావాల్సిందే తప్ప సంజుకి ఎవరి వల్ల ప్రాబ్లం రాదు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరా మీరు? ఎందుకురా నన్ను కట్టిపడేశారు? తాళ్ళు విప్పండి. రేయ్, నా గురించి మీకు పూర్తిగా తెలీదు. అనవసరంగా కష్టాలు తెచ్చుకోకండి. రేయ్, విప్పండి రా. మీకే చెప్పేది. మర్యాదగా కట్లు విప్పండి. కట్లు విప్పండి రా. రేయ్, నా గురించి మీకు తెలీదు. నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా కట్లు విప్పండి. ఏంటే వాగుతున్నావు? ఇప్పుడు అరవే అరు. రేయ్, రండిరా. ఇదేదో కొత్త నంబర్లా ఉంది. హలో 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 అంకుల్. అమ్మా సంజన, హలో అంకుల్. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఇంటికి వెళ్ళిపోయావా? లేదంకుల్, ఇంటికి వెళ్తుంటే దారిలో ఎవరో కిడ్నాప్ చేసి నన్ను కట్టి పడేశారు అంకుల్. ఏంటి సంజన నువ్వు చెప్పేది? అవును అంకుల్, నాకు చాలా భయంగా ఉంది. మీరే నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అంకుల్. వీళ్ళు ఏం చేస్తారో అని చాలా భయంగా ఉంది. భయపడకమ్మా. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడున్నానో తెలియట్లేదు అంకుల్. కారులో కట్టి పడేశారు అంకుల్. త్వరగా రండి అంకుల్.
అమ్మా సంజన నీ చుట్టుపక్కల ఏమున్నాయో ఒకసారి చూసి చెప్పు. అంతా చాలా చీకటిగా ఉంది. నాకేం కనిపించట్లేదు అంకుల్. ఇది మాత్రం సిల్వర్ కలర్ కార్ అంకుల్, అది మాత్రమే తెలుస్తుంది. పోనీ నిన్నెక్కడ కిడ్నాప్ చేశారో అదన్నా చెప్పమ్మా. మీ ఇంటి డెడ్ ఎండ్ లో రైట్ తీసుకుంటాం కదా, ఇంకో రూట్ ఉంటుంది కదా అంకుల్,